రెండు చేతులు పైకి ఎత్తుదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే, గబగబా 5 విషయాలు రాసుకున్నాను. 5 విషయాలు మీకు చెప్తాను. అయితే మనం చెప్పబోయే అంశం ఏంటంటే, లోకం విషయములో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి. నాది చెప్పండి. లోకం విషయంలో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలని 5 పాయింట్లు రాసుకున్నాను. 5 పాయింట్లు మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, రాసుకోండి వీలైనంత వరకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లోకానికి వేరుగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? రెండో పాయింట్ ఏంటంటే, లోకానికి వెలుగుగా ఉండాలి. లోకానికి మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. మూడో పాయింట్, లోక రక్షణ కొరకు పని చేయాలి. లోక రక్షణ కొరకు మనము పని చేయాలి. లోకాల్లో అందరూ రక్షించబడే కొరకు పని చేయాలి. నాలుగోది, లోకం మనది కానట్టు భావించాలి. లోకస్తులు లేదా లోకం మనది కాదు అన్నట్టు భావించాలి. ఐదో మాట, లోక వ్యతిరేకతలు సహించాలి. లోకంలో వచ్చే వ్యతిరేకతలు. ఈ 5 పాయింట్లు మీకు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? అన్నారు కదా, లోకానికి వేరుగా ఉండాలి. రెండోది, లోకానికి మనం వెలుగుగా ఉండాలి. మూడోది, లోక రక్షణ కొరకు పనిచేయాలి. నాలుగోది, లోకము మనది కానట్టు ఉండాలి, భావించాలి. ఐదోది, లోక వ్యతిరేకతలు వస్తే దాన్ని సహించాలి. ఓకే, హల్లెలూయా చెప్పండి. చెప్పండి చెప్పండి. అన్ని చేతులు పైకి ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. లోకంకు వేరుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. లోకానికి వేరుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తీయండి బైబిల్స్. రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం 1-2. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త వినాలి నా మాటలు. దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు మీ ముందుట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాము. ఇప్పుడు 2వ వచనంలో రాయబడి ఉన్నట్టు మనం మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం? లోకానికి వేరుగా ఉండాలి. ఈ పాయింట్ మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో ఏమని మాట్లాడుతుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు లోకానికి వేరుగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసు? మొట్టమొదటిగా లోకములో పాటించేటువంటి ఆచారాలు నీకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకో. పెళ్లి చేస్తారు. మా పెళ్లి జరిగిందిగా. మా పెళ్లిలో ఏం జరిగిందంటే, ఈ ప్రధానం మనకు నచ్చినప్పుడు చేసుకోవాలి. అవునా కదా? మనకు నచ్చినప్పుడు ప్రధానం చేసుకోవాలి. కానీ మా భాషగా నాకు ఫోన్ చేసి అంటున్నారు, పెళ్లికి ముందు 3 రోజులు ముందే రేపు పెళ్లి అనగా ఈ రోజు నైట్ చెయ్యాలి ప్రధానం అన్నాడు అన్నమాట. నేను అడిగాను, ఏ బైబిల్లో ఉంది అక్కడ అని అడిగాను. ఆయన అంటున్నాడు, మేము ఫస్ట్ నుంచి అదే పాటిస్తున్నాం. అంటే నీ సేవకులు తప్పు పట్టలేదు సుమి, నేను ఎవరిని తప్పు పట్టడానికి అని కాదు, కానీ ఆయన అన్న మాట నేను చెప్తూ ఉన్నాను. అప్పుడు నేను అన్నాను,
మీరు అలా చేసుకుంటే చేసుకోండి, పర్వాలేదు, కానీ నిబంధన అయితే పెట్టొద్దు. హల్లెలూయా. నిబంధన అయితే లేదు అంటే ఆయన అన్నాడు గబుక్కు, నువ్వు సంఘానికి ఏం బోధిస్తున్నావు అని అడిగినాడు. అప్పుడు నేను చెప్పాను, బైబిల్ నువ్వేం బోధిస్తున్నావో నాకు తెలియదు కానయ్యా, బైబిల్ ఎక్కడ లేదు అలాగా. పెళ్ళి ఒక ముందు రోజే చేసుకోవాలని ఎక్కడ లేదు. కొంతమంది 10 రోజుల ముందు చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు, అవునా కాదా? వాళ్ళ అనుకూలతను బట్టి, వాళ్ళ సమయాన్ని బట్టి, ఏ రోజు అనుకూలత అందరు చుట్టాలు బంధువులు రావాలో వాళ్ళు చేసుకోవాలని దాన్ని బట్టి చేసుకుంటారు. అప్పుడు ఆయనకి నాకు డిస్కషన్ ఎందుకని అప్పుడు నేను అన్నాను, సరే మీ ఇష్టం, ఎందుకంటే మీ చేతుల మీద జరుగుతుంది కానీ నేను నిమిత్త మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నేను నిలబడేంత వరకు మాత్రమే తప్ప నేను అక్కడ ఊనుకోను, చూడను. సరే నీ ఇష్టం అన్నాను. ఆ ప్రతానాన్ని కూడా నేను వెళ్ళలేదు. అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు లోకాన్ని పాటించారా, లోకములో ఉన్న వాటిని పాటించారా, లేకపోతే వాళ్ళు బైబిల్ ప్రకారంగా వెళ్ళారా? పాటించారా? అవునా కదా? హల్లెలూయా. లోకాన్ని పాటించే వాడికి దేవునికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకో. చచ్చిపోయిన తర్వాత పంతులు అంటాడు, అరే నువ్వు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపో అంటే నువ్వేం చేయాలి తెలుసా? భయపడకుండా అదే ఇంట్లో ఉండడం నేర్చుకో. మా మామ చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేసి అన్నారు, ఇంట్లోని మంగళవారం పూట చచ్చిపోండి, మరీ ఎదుగుంటారు జనాలు. ఎక్కడ చేసి చచ్చిపోయాడంటే ఇంట్లోనే చచ్చిపోతే అందరూ ఒక్కొక్క రకంగా, మా పక్క వాళ్ళు, ఎదురోళ్ళు, అందరూ అన్యులు, మా ఇళ్ళలో చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి అందరూ అక్కడ కూడా చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడండి అంటే లోపల చచ్చిపోయాడంటే, అమ్మో మంగళవారం పూట లోపల చచ్చిపోయాడా, ఏదో తీయించాలి, ఏదో చెయ్యించాలి, ఏదేదో చెప్పారు. ఏసు రక్తమే చేయం. నా బండి మీద, నాకు ఒకే ఒక బండి, మీరు చెప్తారు నా ముందర, కట్ల మీద తీసుకెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే ఆ శవాన్ని ఇలా పట్టుకొని ఒక లింగి కట్టేసి, తెల్ల వస్త్రం కట్టేసి అక్కడ పోయి తీయించి ఆ శవాన్ని ఇలా పట్టుకొని, నా దగ్గర ఒక ఆటో ఉంటే ఆటోలో శవాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళాను. హల్లెలూయా. ఆటో శవాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ పాను పెట్టి అదే ఆటో మీద జనాలు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి. లోకానికి నీకు వేరై ఉండాలి, గుర్తుపెట్టు. లోకంతో నీకు సంబంధం ఉండకూడదు అసలు. లోకం అంటే అసలు వాళ్ళకి నీకు చెప్తున్నా ఇది పాటించండి మీరు, లోకానికి ఏదైతే మంచిదో అది నీకు చెడ్డదవ్వ. నేను పాటించే సూత్రం మీరు చెప్తున్నాను. అమావాస్య ఏమైతుంది? అమావాస్య ఏమైతుంది? ఒరే నానా నిమ్మకాయ పెట్టుకెళ్ళి, నిమ్మకాయ వెనక ఎందుకు? దయ్యాలు కాదు, ఇచ్చేస్తాను నీకు. ఒక్క సూపు తేడిసింది మా పాస్టర్కి ఒక ఆవిడ. ఉన్నాయా అంటే ఈ లైవ్ ద్వారా వింటున్నారు చెప్తున్నా, శుద్ధ శక్తులు ఉన్నాయా? ఒకే ఒక చూపండి. అది ఏం చెప్పింది తెలిసి విడిచిపోయే ముందు, మీ ఆయన అంటే నీకు ధైర్యం ఏముంది? మీ ఆయన అంటే ధైర్యం. ఏ ధైర్యం అంటే యేసు ప్రభు తనలో ఉన్నాడని. అది ఏం చెప్తుంది మాకు, మీకు వీడియో చూపించాను కదా. అవును ధైర్యమే, బాగుంది. ఎందుకు ఆ ధైర్యం? నేనున్నానని కాదు, నా ప్రభు నాతో ఉన్నాడని. ఆమె చెప్పండి. హల్లెలూయా. అది విడిచిపోయే ముందు చెప్తుంది, గబగబ పరిగెత్తి బస్ స్టాండ్ లో పరిగెత్తుకొని ఒక ఆవిడ చూస్తుందని చెప్పినప్పుడు నీ పక్కనే ఉన్నాను ఆవిడ చెప్తున్నా. ఒక్క చూపులే పెట్టేసింది అంటే నమ్ముతున్నారు లేదు మీరు? అన్నయ్య నాన్న ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాను. మరి ఉన్నాయా? ఉన్నాయా లేవా? అప్పుడు చెప్తుంది ఆవిడ, నేను వెళ్ళా. ఏమని చెప్తుంది? నేను కదలంటే కదలా. మరి కదలకపోతే ఎంతసేపు కూర్చోయితాను. నేను మంచం మీద కూర్చున్నాను. అంతా నొక్కేసి పిసిగేసి పిండి చేసి ముద్ద చేసింది ఆవిడని. అప్పుడు లాస్ట్ అంటాను, ఎంత ప్రెజర్ ఉంటుందని తెలిస్తే నేను రాకపోదు. ఆమె ఏమవుతుంది నీకు అన్న? అగ్ని ఏం కనపడుతుందట? అగ్ని వస్తుంది. అందుకే నేను నిలవలేకపోతున్నాను, వెళ్ళిపోతాను. అప్పుడు చెప్పాను, మళ్ళీ వస్తావా అంటే జన్మలో నీ ఎదుటిని నేను కూడా అనుకున్నాను. ఎప్పుడైనా ఒక నువ్వు చూడవా వస్తావు, నాకు తెలుసు. నీ ఎదుటి కూడా నేను రాను, నాకు కనబడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం నేను పడుకుంటే
దేవుడు దర్శనాలు ఇచ్చాడు తెలుసా, ఆవిడతో పోట్లాడుతున్నానంటే పోట్లాడి ఒక నీటిలో ముంచేస్తున్నాను తీసుకెళ్ళి. ఈ మునగలం నేను మునగలంటుంది మునుగా నేను మునుగుతాను అంటే అలా అప్పుడు నాకు తెలియవచ్చింది ఏంటి ఇలాగా వచ్చింది దర్శనం అంటే. ఆవిడకే దర్శనం వచ్చింది తెలుసా, ఒక కోడి పిల్లని తీసుకొచ్చి పేపర్లు తీసినట్టు ముగ్గులు గీసినట్టు దర్శనం వచ్చింది. కొంతమంది తెలివైన భాషలు అంటారు సేవకుడే కొత్త ఏంటి, సరైన ప్రార్థన లేకపోతే సేవకుడు ఏంటి ఎవడైతే లేకపోతే పడుకోలేదు. సరైన ప్రార్థన జీవితం లేకపోతే ఎవరైనా పట్టుకొని వెంటాడుతూనే ఉంటారు. ఆమె చెప్పాలి అంతే. వాటిలో ఉన్న బలం ఎవరికి లేదు. దేవుడి తర్వాత బలం ఆడితే మొత్తానికి విడిచిపోయింది. లైఫ్లో మళ్ళీ ఇప్పుడు కనబడినది. అప్పుడు చెప్పింది దేవానికి స్తోత్రం. ఆమె దానికి 20,000, 30,000, 40,000, 50,000, లక్షలు కూడా తయారు వాళ్ళు ఉన్నారు. ఎవడో ఎక్కడ పాడి ఇరుకుల్లో ఉంటాడో ఆడు ఎరికెళ్ళి తీయించుకొద్దామని చెప్తారు. యాన్ని ఎప్పుడు 4 గంటలు ప్రార్థన 4 గంటలు లేకపోతే దగ్గర కానీ ఈ తీర్చలే మాత్రం 4 గంటలు పరిగాడు. ఇదేనండి క్రైస్తవులతో వచ్చిన బాధ. లోక మర్యాదను పాటిస్తున్నావా, లోకంలో ఉన్న వాటిని పాటిస్తున్నావా, లేకపోతే దేవుడి మాట పాటిస్తున్నావా? లోక మర్యాదను పాటిస్తున్నావు. అలాంటి మర్యాదలు పాటించడం వల్ల నీకే కీడు. అసలు ఏమీ లేదు. ఇక్కడ నుంచి మీరు నమ్మండి, మనకి ఏది లేదు, ఏ దోషం ఏ కీడు ఏది లేదు. మన బైబిల్ ఏం చెప్తుందో అదే వినండి. మొట్టమొదటి పాయింట్. ఇక రెండవ మాట, లోకానికి వెలుగుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఉండాలా ఉండదు? మత్తయి సువార్త తీయండి. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకంలో ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే గాని అది దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు గాని అది ఎంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా హల్లెలూయా. 16 కూడా చదువుతున్నాను ఒకసారి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దీపం వెలిగిస్తే కొంచెం కిందమో మంచం కింద పెట్టాం, ఎందుకంటే వెలుగు రాదు కాబట్టి. కానీ ఎక్కడ పెడతామంటే వెలుగు వచ్చిన చోట పెడతాం. ఈ లైట్ తీసి ఇక్కడ పెట్టాం అనుకో, ఏడవుతుంది? వెలుగు వచ్చినా ఇక్కడ సరిగా స్ప్రెడ్ అవ్వదు. కానీ ఆ పైన ఎందుకు పెట్టాలి? అక్కడ ఉంటే మొత్తం వేరు. ఒక్క క్రైస్తవుడు వెలిగించబడిన వాడైతే ఆ సంఘానికి గొప్ప వెలుగు. చెప్పండి కొట్టాలి. హల్లెలూయా. ఒక్క సేవకుడు అవ్వచ్చు, లేక ఒక్క విశ్వాసం అవ్వచ్చు, నిజమైన వెలుగును చూచిన వాడైతే, నిజమైన వెలుగులో నడిచిన వాడైతే వాడు ఎన్నటికీ కదల్చబడలేడు. ఆమేన్. హల్లెలూయా. వెలుగు మహిమగా మారిపోతాడు. దీపము కంట వెలుగుగా మారిపోతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాడు. అనేకులు దీవెనకరంగా మారిపోతాడు. ఒక ఇంటిలోకి వెళ్తే వెలుగు కనబడాలి. ఆమేన్ చెప్పండి. ఒక గృహంలోకి వెళ్తే వెలుగు కనబడాలి. ఆ వెలుగే యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య నీలో ఉన్నంత వరకు నీకు భయమో చీకటితో సంబంధమో చీకటి కూడా ఆవరించలేదు. నీ మీద వెలుగు ఉంటుంది. నువ్వు వెలుగై ఉండాలి లోకంలో. నువ్వు ఎలా కనబడాలంటే నీ ముఖం తేజోమయం కాంతిలా కనబడాలి. ఆమేన్ చెప్పి. హల్లెలూయా. మరి మన పితరుడు అనేటువంటి మోషే గారు పైకి వెళ్ళి సినాయి పర్వతం మీద పోయి 40 దినాలు మోకరించి ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటే ఆ ముఖ స్వరూపాన్ని చూడలేకపోయారు. అంత కాంతివంతంగా మారిపోయింది. ఎప్పుడే చూడండి, ప్రార్థన చేసే వారి ముఖం ఎలా ఉంటాయి అంటే, వారు నల్లగున్నా, పొట్టుకున్నా, వికలాంగులు ఉన్నా, మరి ఇంకే విధంగా ఉన్నా ముఖం మాత్రం ప్రకాశంగా కనబడతారు. ఆమేన్ చెప్పి. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? దేవుని వెలుగు వారిలో ఉంది. ఆమేన్. దేవుని మహిమ వారిలో ఉంది. దేవుని ప్రకాశమానం వారిలో ఉంది. నేను చాలా గృహాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. గృహాలకు వెళ్ళంబడే అక్కడ నాకు అర్థమవుతూ ఉంటుంది, ఇక్కడ ఏం ఏలుబడి చేస్తా ఉంది, ఇక్కడ ఏ కీడు ఏలుబడి చేస్తా ఉంది.
ప్రతి గృహానికి వెళ్ళినప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, పలానా అని. నేను వచ్చే ముందు ప్రార్థన చేయమంటే అదే ప్రార్థన చేస్తారు. ఎందుకో చెప్పమంటారా? అక్కడ అది ఆ శత్రువు ఉన్నట్లయితే పారిపోవాలి. ఆమె ఇంకా వెలుగుతో ఆ గృహం కానీ ఆ కుటుంబస్తులు కానీ నింపబడి ఉంటే ఇంకా బలమైనటువంటి క్రొమ్మరింపు అక్కడ జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? వెలుగు వారి జీవితంలో ఉంటారు. ఆ వెలుగైన యేసయ్య మన దేవుడు, వెలుగైన దేవుడు. ఆమె హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు ఏమైనాడు? వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఏమంట దాన్ని గ్రహించకుండా ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. వాక్యమే చెప్తున్నా మీకు. వెలుగైన యేసయ్య చీకటిలో సంచరించి అనేకులకు వెలుగునిస్తూ ఉంటే ఈ వెలుగు సంబంధులు ఈ చీకటి సంబంధులు వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు చాలా మంది. వెలుగు సంబంధుల వల్లే మనం జీవించాలనేది యేసయ్య ఆశ, కోరిక. హల్లెలూయా. హల్లెలూయా. మీ తలల కింద దించుకోండి. నేను కొత్తగా వచ్చిన పాస్టర్ని కాదు, నా వైపు చూడాలి. ఓకేనా? తలల కింద దించితే సిగ్గో బిడియమో మరి లేకపోతే నా మాట అర్థం అవ్వలేదేనో ఉంటది కదా. నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆలోచన మీ మీద రానియదు. నా వైపు ఎత్తండి. ఒకవేళ నిద్ర వస్తే మోకాల మీద నిలబడాలి. ఓకే, ఏం పర్వాలేదు. ఓకేనా? హల్లెలూయా. ఈ లోకంలో ఎలుగైనటువంటి యేసయ్య నీ గృహంలో రావాలని ఆశించు. ఆమేన్ చెప్పు. నీ ఇంట్లోకి రావాలని ఆశించు. ఆమేన్ చెప్పు. నీ యొక్క ఒంట్లోకి రావాలని ఆశించు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆశించు. దీపం వెలిగించి ఎవరు కొంచెం కింద గాని మంచం కింద గాని పెట్టరు. దీప స్తంభం మీదే పెడతారు. నువ్వు వెలుగ్గా ఉంటే, నువ్వు అనేకులు వెలిగించేవాడు ఉంటే నీ స్థాయి వేరేగా ఉంటుంది. ఒక స్థానంలో ఉంటారు, ఒక ఉన్నతమైన స్థానంలో. ఆ వెలుగైనటువంటి దీపాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఎందుకంటే వెలుగునివ్వాలి. అలాగే నువ్వు నువ్వు వెలుగుతో నింపబడితే నువ్వు ఏ స్థానంలో ఉంటావు తెలుసా? అధికారంలో ఉంటావు. ఆమేన్ చెప్పు. ఒక స్థానము, ఒక దీపస్తంభం మీద, ఒక ఎత్తులో, ఒక స్థాయిలో ఉంటావు. ఆమేన్ చెప్పు. ఆ వెలుగులో ఆ వెలుగైన దీపమే ఒక దీపస్తంభం మీద పెడుతూ కాస్త, ఇప్పుడు ఇది దీపస్తంభం అనుకోండి, ఇంత ఎత్తు మీద పెట్టాం మనం. పెడితే ఇప్పుడు ఇంకా కాంతి దీన్ని ఏం చేస్తాం? మా చిన్నప్పుడు లైట్ మాకు కరెంట్ ఉండేది కాదు. ఏం చేసేవారు అంటే సన్న సైడ్ మీద పెట్టేవాడు. నేను ఎక్కడ సన్న సైడ్ మీద పెట్టేవాడు. ఇలాగా పెడితే అది ఏం చేస్తుంది అంటే ఇంతంతటికి కాంతి వచ్చింది. ఎందుకో తెలుసా? అక్కడ పెడితేనే వెలుగులు వచ్చాయి. అలాగా నువ్వు వెలుగ్గా ఉంటే, దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు నీలో ఉంటూ నువ్వు వెలుగ్గా మారుతావు. ఆ వెలుగైన జీవితం నీ స్థానం ఎక్కడో తెలుసా? ఉన్నతమైన స్థాయి. హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉంటే నీ మాట అనేకులు వెలుగ్గా మారిపోవాలి. ఆమె నీ యొక్క ఆలోచన అనేకులు వెలుగ్గా మారిపోవాలి. ఎందుకంటే నువ్వు ఆ స్థానంలో ఉంటావు. ఏ స్థానంలో? ఉన్నతమైన స్థానంలో. ఆమె హల్లెలూయా. కాబట్టి నువ్వు లోకానికి ఏ విధంగా ఉండాలో తెలుసా? అనేకులు నువ్వు వెలుగుతో నింపబడితే నీ దగ్గరికి వచ్చి సలహా అడుగుతారు. నీ దగ్గరికి వచ్చి ప్రార్థన సహాయం అడుగుతారు. నీ దగ్గరికి వచ్చి అనేక విషయాల గురించి అడుగుతారు. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా మానాలి, ఇది ఎలా ఉండాలి, ఈ విషయంలో ఏ విధంగా సహాయపడతావు, ఈ విధంగా ఈ విషయం ఇలా చేయాలనుకుంటున్నావు, నిజమా కాదా, అవునా కాదా అంటే నీకేమైపోద్ది? ఆ గంట ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక దేవుడి నుండి తప్ప మరి ఎవరి దగ్గర నుంచి రానే రాదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు వెలుగ్గా ఉంటే నీ స్థాయి వేరే ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? లోకానికి వేరుగా ఉండాలి. లోకానికి వేరుగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? లోకానికి వేరుగా ఉండాలి. 2 పాయింట్. మూడో పాయింట్ చూడండి. లోక రక్షణ కొరకు పని చేయాలి. లోక రక్షణ కొరకు పని చేయాలి. నేను తొందరగా ముగించేస్తాను. ఎందుకో తెలుసా? అనుకుంటే ఏమవుతుంది? ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మార్కు సువార్త 16:16 ఏముందంటే నమ్మి బాప్తిజం పొందువాడు
నమ్మని వానికి శిక్ష. ఆ దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పింది కానీ కాదు. అవునా కాదు? దీని మీద ఎన్నో డిబేట్లు అవుతున్నాయి కూడా. దీని మీద ఎన్నో డిబేట్లు అవుతున్నాయి. ఈ మన పాయింట్ వచ్చేసరికి లోక రక్షణ కొరకు పనిచేయాలి. ఇప్పుడు 15వ వచనం చూడాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి ప్రకటించాలి. నువ్వేం చేస్తున్నావు? నీ పని ఏదో నువ్వు చూసుకుంటున్నావు. 10,000 జీతానికి పని చేస్తున్నా చెల్లి. అసలు నీ బాధ్యత ఏంటి? దేవుడు నీకు అప్పగించిన పని ఏంటి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు. ఆమె చెప్పు. హల్లెలూయా. నీ బాధ్యత అదైతే నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళి ఎక్కడికి పని దగ్గరికి వెళ్ళి లాలించి పాలించి పడుకో నాన్న, బొజ్జో నాన్న, ఊరుకో అంటే 10,000. అవునా కదా? నేను ఎవరిని ఇబ్బంది పెట్టే మాట కాదు, కానీ నేను అదే నీ మీద ఉన్న ప్రణాళిక, నీ మీద ఉన్నటువంటి దేవుడి కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. కానీ నువ్వేం చేస్తున్నావు? జోలాలి పడుకో నా తల్లి అంటున్నావు అక్కడికి వెళ్ళి. సరే, కానీ ఏదో ఒక రోజు ఈ చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కాల్లో సత్తుకున్నంత వరకు ఏదేం చేయగలుగుతాం. అది తగ్గింది అనుకో. ఒక ఆవిడ అనుకుందండి, ఏమనంటే నాకు పలానా జరిగితే నేను అనేకులు సువార్త ప్రకటిస్తాను అనుకుంటా. అనుకోవడమే తప్ప చేయడం ఎప్పుడు కనపాల. దానివల్ల పొందుకుంది. ఏడిది? షాప్. నిజం చెప్తాను. ఒక ఆవిడ మొత్తం అన్నీ తీసేస్తానండి, ఎక్కడ దేవుడి సన్నిధి మొత్తం అన్నీ తీసేస్తానండి అన్నది. ఆ కార్యం మీద కాస్త జరిగిపోయింది. ఆ తర్వాత ఏంటి జరిగింది? ఇలే మళ్ళీ పెట్టేసుకుంది. అప్పుడు ఏం జరిగింది? రోజుకు ఒక ఇన్వెస్ట్మెంట్ పుడిచిగా అలా అక్కడ నొప్పి అయితే ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అయితే అక్కడ నొప్పి. ఏమైంది అంటే ఒక దురాత్మ లేదు, ఒక దయ్యం లేదు, ఒక ఆవేశం లేదు, ఒక జబ్బు లేదు, ఏమీ లేదు. కానీ రోజు కొట్టించేసుకోవాలి. ఏమో తెలుసు. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ పని మనిషి అలాగ అయిపోతుంది అంతే. దేవుడి ఎదురు నిర్ణయం తీసుకున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. అది శాపం నుంచి పడిపోవాలి. జబ్బు కనపడదు, ఏమీ కనపడదు, కానీ డాక్టర్ దగ్గర మాత్రం 100,000 రూపాయలు ఎక్కువ పరిగాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మన లోక రక్షణ కొరకు పనిచేయాలి. ఎప్పుడైనా నా జీవితంలో చాలాసార్లు ప్రభువా నీ పరిచర్య చేయాలి, నేను సువార్తలు ప్రకటించడానికి, ఎన్నో సువార్తలు ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం కూడా సువార్తకి వెళ్ళాలి. ఆమె చెప్పండి. నమ్మితే నమ్ముతాడు, నమ్మకపోతే మానేస్తాం. మనకి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు. నమ్మని వారికి అది సీఎం అయినా, పిఎం అయినా, మరి ఇంకొకడైనా, ఎవడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఖచ్చితంగా వాళ్ళ బాబాయ్ ఏర్పాటు చేసినటువంటి ఆ అగ్నిగుండంలో ఖచ్చితంగా పడిపోవాల్సింది. ఎవడైనా నీకు ఇక్కడ సీఎం, పిఎం నీకో స్థాయి, నాకో స్థాయి ఉంటది. పరలోకంలో అందరికి ఒకటే స్థాయి, ఒకటే స్థాయి. నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, దేవుని నమ్మి బాప్తిసం పొందితే దేవుడి దగ్గర ఉంటావు. నమ్మి బాప్తిసం పొందకపోతే నరకంలో ఉంటావు. ఇది రెండు మార్గాలు. ఒకటి జీవానికి వెళ్ళే మార్గం, ఒకటి నరకానికి వెళ్ళే మార్గం. ఒకటి పరలోకానికి వెళ్ళే మార్గం, ఒకటి పాతాళానికి వెళ్ళే మార్గం. ఏ మార్గం కావాలని మనుషుని అడిగితే నాకు నరకమే కావాలి, రండి రండి. చాలా మంది అదే నరకానికి వెళ్ళిపోవడానికి కోరుకుంటున్నారు తప్ప నిత్యమైనటువంటి సంతోషకరమైన జీవితం అని కోరుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. అందువల్లే చాలా మంది ఈరోజు చాలా శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వెళ్తూ ఉంది. ప్రయాణం వెళ్తూ ఉంది. కొంతమందికి సంతోషకరంగా వెళ్తూ ఉంది, సంతోషకరంగా జీవిస్తూ ఉన్నారు. అది కాస్త కొద్ది రోజులు మాత్రమే. ఆ సంతోషం క్షణం పట్టదో. నీ నవ్వు, నీ చిరునవ్వు నీ పెదవి మీద లేకుండా చేయడానికి, నీ పెదవి మీద చిరునవ్వు ఉండడానికి క్షణం పట్టదు. అది ఉండదు, ఇది ఉంది. హల్లెలూయా. లోక రక్షణ కొరకు పనిచేయి. నీ సేవకుడు ఏం చేస్తుంది? చెవిని నేర్చుకో. కొండలో, లోయలో, గుట్టలో, సందులో, మూలలో, ఇంకా సర్వ లోకానికి తెలియలేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఇంకాను దేవుడు అంటే తెలియలేని, ఎరగలేని ప్రజలు
ఎంతో మంది ఉన్నారు. నానా ఆచారం, నానా పద్ధతుల్లో వారు కల్పించుకున్న దేవుడు, వారు చేసుకున్నటువంటి దేవుడు, మట్టి కీరును పోసే దేవుడు పూజించుకుంటూ ఆరాధించుకుంటే ఎంతో కొండల లోయలో పొట్టల సొందులో ఉన్నారో ఇప్పటికి కూడా బట్టలు లేకుండా ఉన్నవాడు కొన్ని వేల లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అలాంటి దగ్గర కూడా సువార్త వెళ్ళాలి. అదే దేవుడి కృప. ఆమేన్. అదే దేవుడి యొక్క ఆశ, అదే దేవుడి యొక్క కోరిక. సర్వలోకానికి ఎక్కడట? సర్వలోకానికి. మనుషులు వెళ్ళలేనటువంటి నడిచి 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 వెళ్ళే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ కూడా మందిరం కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. అదేనండి దేవుడి ప్రణాళిక. అలాంటి దగ్గర సృష్టికర్త అయిన సువార్త ప్రకటింపబడాలి. ఎవరిదే? ఎవరిదే? మీ ఒకరి మొక్కలుగా చూసుకొని సృష్టి 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 అంటారండి. సృష్టికర్త అయిన సువార్త ప్రకటింపబడాలి. ఆమేన్ చెప్పండి. ఏ సుషు సుషు అంటారండి. ఆడలు మాట్లాడుకున్నప్పుడు వినపడుతుంది కదా, సుషు గుసకొసు అంటారు కదా, అలా మాట్లాడుతాను. చెప్పాలి దేవుని ఎదుట నిర్భయంగా, భయం లేకుండా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సువార్తను ప్రకటిద్దాం. ఎవరు కొట్టేసినా పర్లేదు, కాసేద్దాం. ఎవరు తిట్టినా పర్లేదు. ఒకవేళ ఉమ్మేసినారు అనుకోండి, కచ్చిప్తే ఎలా చూసుకొని దేవుని స్తోత్రం అంటే దేవుని చిత్తం అనేక స్థలాల్లో ఉంది. ఇప్పుడు మతాన్ని తిరగాలి, సువార్త ప్రకటించాలి. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. గొప్ప సువార్త ప్రకటించాలి. అప్పుడు మనం మన కుటుంబాలను దీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. 3వ పాయింట్ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. అసలు ఈ పాయింట్ ఏంటంటే నమ్మితేనే రక్షింపబడడం ఏంటి, నమ్మితేనే బాప్తిజం పొందడం ఏంటి? కొంతమంది పిలక కలిగిన వాళ్ళు కొంతమంది అంటారు. యథార్థంగా చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే, పిలకలు వచ్చిన వాళ్ళు నమ్మి బాప్తిజం పొందుకోడు, రక్షింపబడు, లేకపోతే శిక్షింపబడు. ఈ మాట నాకు నచ్చలేదు అంటాడు. నచ్చకపోతే మాని నిన్నెవడు తీసుకోమన్నాడు? నమ్మి బాప్తిజం పొందుకోడు, రక్షింపబడతాడు, లేకపోతే శిక్షింపబడతాడు. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. నువ్వెవడో నేనెవడో తీసాడని. ఒకడు బైబిల్లో తీసేసినా, ఒకడు బైబిల్లో కలిపినా గొప్ప శాపం. అది తెలుసో లేదా? ఈ పిల్లకి కూడా అంటాడు, అది నాకు నచ్చలేదు అంటాడు. అందుకే బొకడా బైబిల్ అంటాను అంటాడు. ఆ గ్రంథాలు మనం తిట్టమే కదా. ఆడి గ్రంథాలు మనం అమ్మాని ఇష్టమే. వాడికి తెలియదు అసలు సత్యం. మరి ఆడి గ్రంథం వాడి కళ నేర్పుతుంది, మన గ్రంథం మన కళ నేర్పలే. మరి ఏంటంటే పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు ఆడి అంటాడంటే మన గ్రంథాన్ని గౌరవించినప్పుడు వాళ్ళని మనం గౌరవిస్తాం. చాలా మంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటాం, కానీ నారా చంద్రబాబు అంటామా? అనం. ఎందుకంటే ఆయన అందరికీ సమాన్యాయం చేస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ గారు అంటాం, ఎందుకు? అందరికీ న్యాయం చేస్తున్నాడు గారు. పవన్ కళ్యాణ్ గారు అంటాం, ఎందుకంటే కులం మతం లేకుండా అందరికీ న్యాయం చేస్తున్నాడు గారు. కానీ ఒకవైపే మాట్లాడినాడు ఆడి అనొచ్చు, తప్పేం లేదు. అర్థమవుతుంది? నచ్చకపోతే మాని ఎవడు తీసుకోమని. కానీ ఈ నచ్చే అంశం ఏంటంటే దేవుడు పెట్టిన నిబంధన అదే. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష ఖచ్చితంగా. అది ఎవడైనా కావచ్చు, నువ్వేంటి నేనేంటి. ఇక్కడే బంధాలు, బంధుత్వాలు. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో నువ్వైనా రేపు అంతే, నేనైనా అంతే. నమ్మి బాప్తిజం పొందితేనే అక్కడ నీకు తీర్పులో తెలుపుతుంది. బాప్తిజం పొంది ఆ తీర్పులకి లేదు, అయిపోతుంది పని, అయిపోతుంది. హల్లెలూయా. పెట్టుకో, యేసు రక్తం చేత కడగబడాలి భూమి మీద ఉన్నప్పుడే. ఆమేన్. అదే రక్షణ. ఆమేన్. రక్షణ తీసుకోకుండా అసలు ఆయనకి నీకు సంబంధం లేదు. రక్షణ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అదే దేవుడు చెప్పిన నిబంధన. ఓకే. ఇప్పుడు 4వ పాయింట్, లోకం మనది కానట్టు భావించాలి. ఏమని భావించాలి? మరి ఇప్పుడు ముందుగా చెప్పాను కదా 3 పాయింట్. చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? లోకానికి వేరుగా ఉంటారు. 2వ పాయింట్ ఏంటి? 3వ పాయింట్ ఏంటి? లోక రక్షణ కొరకు పనిచేయాలి. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే లోకం మనది కానట్టు భావించాలి. అంటే ఇంకో విధంగా అర్థం చేసుకుంటారమ్మో, ఈ మీకు మామూలు కాదు, ఇది బయటికి వెళ్తుందిగా. ఇంకో విధంగా అర్థం చేసుకుంటే లోకస్తుతో మీకు పని లేదా అంటే అందరూ సమానం. ఆమేన్. హల్లెలూయా. అందరూ సమానం, అందరూ
బాగుండాలి, అందులో నేను ఉండాలని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అందరూ బాగుండాలి. అందరూ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా ఒక్కడికే ప్రభు కాదు, నీవు ఒక్కడికే ప్రభు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినప్పుడు మనకు ఒకడికే దేవుడు కాదు, సర్వలోకానికే దేవుడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రభు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాలి. అంటే లోకం మనకు కానట్టు ఉండాలంటే లోకంలో కొన్ని ఉంటాయి, లోకంలో కొన్ని ఉంటాయి. అవి మనకు కానట్టు ఉండాలి తప్ప లోకస్తులు మనం కానున్నట్టు ఉండకూడదు. మనం ఇది గుర్తుపెట్టుకోండి ఈ అంశం. అర్థమవుతుందా? లోకం మనది కానట్టు అంటే అర్థం ఏంటంటే లోకంలో కొన్ని ఉంటాయి, అవి మనకు కానట్టు వెళ్ళిపోవాలి, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. ఇప్పుడు పండగలు మనం వెళ్ళాం, దాన్ని మనం ఏం చేయాలంటే చూసి చూడాలి. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్తుంటా 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు ఎన్నో డీజేలు. మా చిన్న పాప అంటుంది, మొన్న అంటుంది, నాన్న ఇది 6వ డీజే అంటుంది. దాని నువ్వే నేను లెక్కెడుతున్నావు, నేను లెక్కేసుకొస్తున్నాను, ఇది 6వ డీజే అంటారు. పెళ్లి సీజన్ కదా మొన్న ఆడాలనుక మగవాళ్ళకు పందిలో తినేసి డ్యాన్స్ చేసేస్తాను. ఎలా డ్యాన్స్ వచ్చవిడిగా డ్యాన్స్ చేస్తాను. వాళ్ళ సంతోషం వాళ్ళది, ఎవరిని మనం తప్పుగా భావించడానికి లేదు. ఎవరు అంటే ఈ విధంగా అన్నానని ఎవరు ఫీల్ అవ్వకండి, కానీ ఎవరు ఆలోచనలు వారు ఉంటారో, ఎవరు బాగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ సరదా మనం ఇప్పుడు తప్పు పట్టకూడదు. వాళ్ళు డ్యాన్సులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కాదు మనం చూడమని లేదు కదా. కానీ డ్యాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు ఆడనక మగానక డ్యాన్సులు చేసుకుంటున్నారు. మంచిది అనుకోండి, వాళ్ళకి అది మంచిది, మనకి చెడ్డది. కానీ అక్కడ మనం నించుంటామా? నించోం. ఎందుకంటే మనకు అలాంటితో సంబంధం. అవునా కదా? మళ్ళీ ఇప్పుడు పండుగలు వస్తూ ఉంటాయి. పండుగలకి మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళాం. ఎందుకో చెప్పమంటారా? అక్కడ ఒక దేవతనట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు, వాళ్ళు పండుగ చేసుకుంటారు. అలాంటి మనం చూస్తాం తప్ప వెళ్ళాం. అందుకే ఈ లోకాన్ని మనం వేరుగా, లోకముతో మనకి సంబంధం లేనట్టు ఉండాలనే మాటని మీకు నేను చెప్తున్నాను. అర్థమవుతుంది ఈ మాట? నాకు మీకు అర్థమవుతుంది కదా? లోకాన్ని వేరుగా ఉండడం అంటే ఏంటంటే కొన్ని లోకంలో ఉన్నటువంటి ఆ కల్చర్స్ ఉంటాయి, అవి మనకి నచ్చదు కాబట్టి, వాటిని మనం పూజించం కాబట్టి, వాటిని మనం సాగిపడం కాబట్టి వాటికి మనకి సంబంధము ఉండదు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఒక ప్రతిష్టతను చేసాం, ఒక బొమ్మను చేసాం, రండి అని పిలిపిస్తే శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? మొక్కం. ఎందుకో? వాటితో మాకు సంబంధం లేదు. ఆమేన్ చెప్పండి. వాటితో మనకు సంబంధం లేదు, నేనెందుకు మొక్కుతా? వాటితో మనకు పని లేదు, నేనెందుకు మొక్కుతా అన్నారు. అయితే అగ్నిగుండంలో పడేయండి. ఎవరిని? ఈ శబ్దకు మేషకు అబేద్నెగోలు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు పడేసినా పడేయకపోయినా మా దేవుడు మా దేవుడే, మీ మొక్కం అంతే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ తిక్క కుదరాలని ఇంకో 7 ఇంతలు పెంచాడు. అగ్ని ఇంకో 7 ఇంతలు పెంచాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు ముగ్గురు, మా దేవుడు మమ్మల్ని కాపాడినను కాపాడకపోయినను మేము మొక్కం అంతే. ఒకే నిర్ణయం. నువ్వు అలగొండగలుగుతున్నావా? నువ్వు వేసేయండి అనుకున్నా, ప్యానం తీసేస్తాను అంతే. అంటావా? మనం అక్కడ బస్ స్టాండ్ పట్టుకొని, ఎక్కడ బస్ స్టాండ్ ఒక ఆయన పట్టుకొని చాలా విచ్చలవిడిగా తన బ్రతుకుని స్మాచ్ చేసి పాడేసి ఏంటి పత్రికలు ఇస్తున్నాడు అంతే. పత్రికలు ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని బొట్టు పెట్టేసి వాళ్ళు నమ్ముకున్న దేవుడి పేరు ఎత్తమని ఇలాగ అలా చేసి పాడేసి, చాలా తప్పు. మనం అలా చేయట్లేదు కదా. భారత రాజ్యాంగం ప్రకారం మన దేవుడు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందువారు రక్షణ పడతారు, లేకపోతే శిక్షణ పడతారు. కానీ అక్కడ ఏమనుంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. మన గ్రంథం చెప్తుంది కాబట్టి మనం వెళ్ళి చెప్తున్నాం కదా, మనకేం పని? అవునా కదా? కానీ అక్కడ ఆయన ఏం చేశారు? నవ్వుల పాలు చేసేసారు. ఆ తర్వాత మరి వాళ్ళకి క్షమాపణ అడిగారు లేదు నాకు తెలియదు, కానీ దేవుడు ఆ తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు నేను వీడియో చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మనకు కానట్టు ఉండాలి. లోకంలో కొన్ని ఉంటాయి మనకు కానట్టు.
ఇప్పుడు ఆ రోజు మా మేనల్ని పెళ్లి చేసిన రోజు ఒక అబ్బాయి వచ్చి అంటుంది, బావా మీకు అబ్బాయిల ఇంటికాడ మీకు పెళ్ళి అవ్వదు అంటాడు. నేను అన్నాను, ఫస్ట్ నుంచి మాకు అమ్మాయిల ఇంటికాడారు బాబు అని నేను, ఇది ఆచారమా బావా అంటాను. కాదురా నాయన, నేను పుట్టక ముందు నుంచి మాకు అమ్మాయిల ఇంటికాడే, కొంతమంది అబ్బాయిల ఇంటికాడ చేసుకుంటారు, మీకు మాకు అమ్మాయిల ఇంటికాడ. సరే అదేంటి కింద ముందుని పందిరి కట్టడానికట్ట, పందిరి ఎంతమంది కడితే అంతమందికి కనీసం ఒక 2000 అవ్వాలి. మరి అలాగంటారు, నాకేం తెలియదు మరి ఇవ్వాలంట. మరి మాకు రూపాయి ఇవ్వలేదురా నేను అన్నాను. మాకు రూపాయి నేను వెళ్ళి కూర్చొని తారే పని చేసుకుంటాను. నిజం చెప్తాను, నేను ఎప్పుడు ఎవరి విషయంలో తలదోరుస్తున్నాం, వాళ్ళు చెప్తారు అలా చేయండి అలా చేయండి చెప్తుంటాను. సీఎంలో కూర్చొని చెప్తా అని మాట ఎప్పటి రాదు కానీ సరే సరే చేస్తాం నువ్వు కూర్చో అంటారు. అంతే, నేను కూర్చోంటాను అని చేస్తాను. అప్పుడు మళ్ళీ ఆడ అంతంట, కారు డబ్బులు మీయా అలియా అంటే ఒక సైడ్ మాదిరా ఒక సైడ్ ఆదిరా అంటే అంటే అవునా మేమైతే పెట్టుకోవాలి 3000 4000 అంటాను. ఇలాగా ఎన్నో వాళ్ళకి మనకి తేడా చూస్తే మేము అన్నాను, ఒకటే అన్నాను, ఇవన్నీ కాదు కానీ మీ దేవుని నమ్ముకున్నాడు కదా మాకేముండదు అన్నాం. సరే ఉండే క్వాలిటీ టైం అయిపోతుంది వెళ్ళిపోతుంది అన్నాడు అన్న. అప్పుడు అన్నాడు, ఎందుకంటే లోకస్తులతో మన తల్లే హల్లెలూయా. లోకస్తుల ఆచారాలు పద్ధతులు అవన్నీ వేరే విధంగా ఉంటాయి. వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటాం, మనం పాటించు. ఆమె చెప్పండి హల్లెలూయా. మనం పాటించం అంతే. ఎందుకంటే నేను ఒక నిష్ఠలో ఉంటాను, మీరు ఒక నిష్ఠలో ఉంటాను. మీరు కలిగిన నిష్ఠలో మీరు ఉంటారు, నేను కలిగిన నిష్ఠలో మేము ఉంటాం. గబుకుని వచ్చి అంటాడు, నీ వాస్తు బాగోలేదు, మా నాన్న మా ఇంటి మీద ఉంటే వచ్చి అన్నాడు, పెద్దోడై ఉన్నావు, కిందని ఇంటి పక్కన ఉండాలి, ఆ పెద్ద బాబు ఏమొచ్చి పైన ఉండాలి అన్నాడు అన్నమాట. ఒకటి వచ్చి ఎప్పుడు వచ్చినాడు తెలుసా, ఓట్లు అడగడానికి వచ్చారు రాజకీయ. అలాగంటే అప్పుడు నేను అక్కడే నించుంటే అదేటమాయ్యా ఈ మన సైడ్ కలిసి మాటలు, అదేటమాయ్యా పైన నువ్వు ఉండాలి కదా, పెద్దోడేమి ఇక్కడ ఉన్నాడు, నువ్వు పైన ఉన్నావు, అందుకే నీకు జరగలేదురా, డబ్బులు లేవురా, తినడానికి తిండి దొరకలేదురా అన్నాడు. అప్పుడు నేను అక్కడ నుంచి గబగబా పని చేసుకుని వచ్చాను. నువ్వు ఏ పని మీద వచ్చినావు అన్న. ఏం లేదు బావా, ఇగో ఓట్లు అడగడానికి వచ్చాను, ఆ పని చూసుకుని వెళ్ళు. ఇక్కడ ఎర్రి అట్టకం, ఇక్కడ ఎర్రి ఎట్టావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు శుభ్రంగా, ఇంకో ఇంటికి వెళ్ళిపోతావు, అక్కడ చెప్పుకుంటూ ఇంకో ఇంటికి పోతావు, ఎర్రి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎర్రి పెరిగిపోయింది అనుకో, ఆ పెద్దోడు పైకి వెళ్ళాడు, ఈ కిందకి రాలేదు. ఎందుకు మాకు వచ్చిన బాధ తల్లి, మేము ఇలాగే ఉన్నాం, హ్యాపీగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా తింటున్నాం, ఏ ఇబ్బంది లేదు నాన్న, నువ్వు వెళ్ళావు. అప్పుడు ఏమొచ్చింది, సరే నాకెందుకు వచ్చింది బాధ అని వెళ్ళిపోయాడు. ఎర్రి అంతే. అంటే లోకం ఎలాంటిదంటే దుమ్మిని దానికి ఎన్ని మాటలే మాట్లాడు, ఎన్ని మాటలే మాట్లాడుతుంది కానీ దానికి లోబడద్దు. అక్కడ రేపు నీ కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఏడుతాడా ఏదో అంతా అలా పోని అన్నవాళ్ళు నేను అస్సలు శశిమని ముట్టుకొని చెప్తున్నా. మన సంఘానికి వచ్చి నేను ఖచ్చితంగా ఉంటాను. వేరే సంఘాలు కానీ నేను చెప్పడం తప్ప వాళ్ళు పాటించమని చెప్పలేను. కానీ మన సంఘానికి బోధించే బోధ అలా ఉంటుంది, చెప్పింది అలాగ ఉంటుంది. అలా చేయాలి మనమే సరిగ్గా ఉండకపోతే అవసరం కూడా సరిగ్గా ఉండదు. ఒకటే మాట అనేయాల, ఇంకా పాస్టర్ ఏం చేస్తే అదే. ఎందుకంటే దేవుని మాట, దైవ సేవకుడి మాట ఒకటే కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్తే అదే అని చెప్పుకొని పోండి అంతే తప్ప తమ్ముడు ఈ బాగా ఏడు చేద్దాం ఏమని. అక్కడ కూడా పెళ్లిలో ఎన్ని ఆచారాలు ఉంటాయంటే మనం పెళ్లి చేసిన తర్వాత తెలిసింది. స్టేజ్ మీద పిలిస్తే వెళ్ళలేదండి నేను, తెలుసా, స్టేజ్ మీద పిలిస్తే వెళ్ళలేదు నేను, నాకు నచ్చలేదు, వెళ్ళలేదు నేను. పిలిచారు, దేవుడి పాస్టర్ వస్తారంటే నేను రానండి అన్నాను. చాలా మంది కూర్చున్నారు, నేను రానండి అంటే ఏమని పెళ్ళలేదు అనుకున్నారా, అస్సలు రాను, పెళ్ళికొడుకు బాధపడతాను, నేను వచ్చి కూర్చున్నాను, రానండి అన్నాను. కిందనే కూర్చుంటాను, మీరు చెప్పండి నాకు చెప్తాను, నాకు నచ్చలేదు దానికి ఎక్కడికి వెళ్ళదు. అలాగే మనకి ఏంటంటే వాక్యమే, సత్యమైన వాక్యం అందించబడాలి. ఆమె హల్లెలూయా. సత్యమైన వాక్యం ద్వారా కుటుంబాలు కట్టుకోండి, జీవితాలు కట్టుకోండి, మనసులో మార్చుకోండి, కుటుంబాలు కట్టుకోండి. దేవుడు మీ జీవితాలు అద్భుతకరంగా తీరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెట్టుకోండి. ఇక
లోక వ్యతిరేకతలు సహించాలి. 5వ మాట, ఈ లాస్ట్ మాట ఊహించేస్తాం. ఆగవుతుందా? లేదు కదా. సౌండ్ హల్లెలూయా. లోక వ్యతిరేకతలు సహించాలి. ఇప్పుడు లోక వ్యతిరేకత సహించాలంటే చూడండి, మత్తయి సువార్త 5:12 ఒకసారి లోక వ్యతిరేకతలు సహించాలి. 12 సంతోషించి ఆనందించుడు, పరలోకమును మీ ఫలము అధికమవును. ఈలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించారు. చాలు. ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వం నుండి ప్రవక్తలు హింసించిరి. మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాం ఆనందించుడి అని వాక్యం ఉంది కదా. మన దేవునిలో ఆనందిస్తూ ఉంటే అది కొంతమందికి నచ్చదు. సువార్త గొప్ప ఆనందం, గొప్ప సంతోషంగా చేస్తాం. నేను చేసేటప్పుడు సువార్తలోని నా పాత ప్రొఫైల్లో ఉంటుంది, రాజు భూపతి అని ప్రొఫైల్ కొడుతూ ఉంటుంది. అందులో నా సువార్త వీడియోస్ అన్నీ ఉంటాయి. అందులోని నేను సువార్త చేసిన దగ్గర అంటే ప్రతి ఒక్కరు కూడా గంతులు వేస్తూ ఆనందంతో సంతోషంతో సువార్త పత్రికలు పంచుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో గ్రామాలు, ఎన్నో వందలాది గ్రామాలు అలాగా సువార్త చేస్తూ ఉంటే అది కొంతమందికి నచ్చేది కాదు. నా ఇంటి ముందు చెప్పొద్దు, నువ్వు నా ఇంటి ముందు సువార్త చెప్తుంటే అన్నాడు. ఒక నీలంపేట అనే గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం, మైక్ పట్టుకొని ప్రసారం చేస్తూ ఉంటే అవి వచ్చి గబగబా అన్నాడు, ఇలాగ గోడ మీద చేయలేసుకొని అన్నాడు, ముందు సువార్త ఆపండి అన్నాడు. అంతే నేనన్నాను, దేనికి ఆపాలి అమ్మేమన్నా అంటే గబగబా లింగి పంచి పెట్టుకొని వచ్చినాడు. వచ్చి ఇక్కడ నుంచి అర్జెంట్గా ఊరో తీసుకుంటాను. అప్పుడు అక్కడ ఆ పాస్ గారు ఉన్నారు, పక్కనే ఇల్లు. అప్పుడు గబగబా ఆయన వచ్చాడు. వస్తే సరే అండి ఆయన నచ్చలేనట్టుంది, మనం ముందుకు వెళ్ళిపోతామంటే మా ముందుకి వచ్చాడు. చాలా దూరం వచ్చాడు. వద్దురాని అనేసి మేము అలాగా సువార్త ప్రకటించుకుంటాం. అంటే మనం లోకంలోని లోకస్తులకి ఏం చెప్తున్నాం? మంచి చెప్తున్నాం, దాన్ని వాళ్ళు చెడుగా తీసుకుంటున్నారు తప్ప అసలు వాళ్ళు ఆలోచిస్తే ఏది నిజమో ఏది అబద్ధం అనేది వాళ్ళు తెలుస్తుంది. కానీ అంత ఆలోచించే టైం ఈ రోజు ఎవరికి ఉందండి? అవునా కాదు? హల్లెలూయా, హల్లెలూయా. వెత్తలు పైకెత్తలు కాదు. అంత ఆలోచించే టైం ఎవరికైనా ఉందా? ఒక వస్తువు కొంటే ఇది 6 నెలలు పనిచేస్తుందా, సంవత్సరం పనిచేస్తుందా, గ్యారెంటీ రాసిస్తారా అంటాడు. ఒక ఫ్యాన్ కొంటే ఒక 6 నెలలు అంటాడు, రాసివ్వండి అని చెప్తాడు. మరి ఒక వస్తువు దగ్గరికి వెళ్ళినప్పుడు గ్యారెంటీ చూసుకుంటున్నావు. నువ్వు నమ్మిన దేవుడు నిజమైనవాడో కాదా, ఎందుకు నువ్వు గ్యారెంటీ చూసుకోలేకపోతున్నావు? అది క్వశ్చన్ మనం అడిగితే అడిగామనుకోండి, నువ్వు నమ్మిన దేవుడు నిజమైనవాడో కాదా మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎదురు మాట్లాడతారు, సువార్తలు ఆఫ్ చేస్తారు, అనేకులు కొడతారు, అనేకులు హింసిస్తారు. అయినా దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఆయన కొరకే బ్రతకాలి. ఆయన కొరకే అపోస్తులు 12 మంది ఆయన సువార్త ప్రకటిస్తూ హింసించబడ్డారు, పట్టబడ్డారు, చంపబడ్డారు. అవునా కదా? ఎందుకో చెప్పమంటారా? దేవుని ప్రణాళిక. మనం దేని కొరకు వచ్చామంటే సంపాదించుకోవడానికో పోగు పెట్టుకోవడానికో కాదు, కానీ దేవుడు సువార్త నిమిత్తం మేము వచ్చాం. మన పని అయిపోగానే ఆయనే తీసుకోవాలి. హల్లెలూయా. ప్రవీణ్ అన్న, మగడాల ప్రవీణ్ అన్న స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించేవాడు, స్వచ్ఛమైన మాటలు ప్రకటించేవాడు, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ప్రకటించేవాడు. కానీ ఆయన ఏం చేశారు? నిజాలు బయట పెట్టిన నేను అలాగే చేస్తాను. ఎవడో నీరుతో కారు కనిపెట్టాడు, ఆంటీ లేకుండా చేసి పారా. ఎందుకు? నీరుతో కారు నడిపితే ఎందుకు? పెట్రోల్ బోల్డ్ లాస్, గ్యాస్ బోల్డ్ లాస్. అవునా కదా? ఎవరొట్టి కాదు, నీరుతో కారు కనిపెట్టాడు. నీరుతో కారు, ఇక్కడ నీరు అయిపోయింది, ఒకటింట్లోకి వెళ్ళి ఒక జబ్బు నీళ్ళు ఇయ్యమ్మా అంటావు. ఆ నీళ్ళు తీసుకొస్తావు, అందులో పోతావు, స్టార్ట్ అయిపోతుంది కాదు. తిన్నగా వెళ్ళిపోయి పలానా దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా నీ పనులు చూసుకుంటే మళ్ళీ తిన్నగా వెళ్ళిపోవచ్చు ఇంటికి పెట్టాడు. ఎందుకో? నీరుతో నడిచే కారు కాబట్టి. అప్పుడు పెట్రోల్ వాడు ఏం చెప్తాడు? వాడి భర్తలు కోపరా,
నేను ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎన్నో కొన్ని వందలాది కోట్లు ఖర్చు పెట్టి కారుకి పెట్టాను కదా, నేనేమైపోవాలి? నువ్వు ఎంత కొద్ది కారుని కనిపెట్టేసి దాంట్లో నీరేసిస్తే మరి పెట్రోల్ ఏమైపోవాలి, బొక్కులు ఏమైపోవాలి, నాకు ఆదాయం ఎలా వస్తుంది? ఇవన్నీ తెలుసుకుని నన్ను లేపేశారు అంతే. అన్నీ అలా ఉంటుంది మంచికి. ఒకటి గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు లోకానికి వ్యతిరేకతలు వస్తాయి, సహించాలి, భరించాలి. గబుకుని పెద్ద స్వామి టాపని వచ్చేస్తాడు అంతే. తగ్గించా మన మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, కత్తుడుకొని వెళ్ళిపోతాడు. ఎన్ని సోషల్ మీడియాస్లో చూస్తున్నామంటే ప్రతిది ఎవరికి వస్తుందండి? కష్టం క్రైస్తవుడికి. ప్రతి కష్టం ఎవరికి వస్తుంది? క్రైస్తవుడికి. వ్యతిరేకత ఎవరికి వస్తుందంటే క్రైస్తవుడికి. ఎందుకంటే వాడి సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి వారికి మాత్రమే నిందలు, వారికి మాత్రమే ఇబ్బందులు, వారికి మాత్రమే కష్టాలు. నిజాన్ని మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పు? చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మాట్లాడటం, అక్కడ మడిచేసి ఇక్కడ మాట్లాడి ఇక్కడ మడిచేసిన వాళ్ళని చూస్తే ఎంత మంచోడో అంటారు. కానీ కరెక్ట్గా మాట్లాడి చూడు, నీ అంత దుర్భాగ్యం ఎవరు లేకుండా బాబు అంటారు. అదేనండి లోకంతో పని. కాబట్టి ఈ 5 కూడా లోకము విషయంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేటువంటి ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి? లోకానికి వేరుగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? లోకానికి వెలుగుగా ఉండాలి. మూడో పాయింట్ ఏంటి? లోక రక్షణ కొరకు పనిచేయాలి. నాలుగో పాయింట్ ఏంటి? లోకం మనది కానట్టు భావించాలి. ఐదో పాయింట్ ఏంటి? లోకంలో ఉన్న వ్యతిరేకతలు సహించాలి, భరించాలి. క్రైస్తవుడిని ప్రతి ఒక్కడు సహించాలి. నువ్వు వెళ్ళి సువార్త చెప్పు. ఏమ్మా ఋతు, మీ ఆయన తాగి తిరిగితే ఆయన చెప్పు సువార్త. అక్క నిర్మలాక, మీ వాడు తాగుడు మానేసి ముందు చర్చికి రమ్మని, అప్పుడు నేను వస్తాను అంటారా? ఈ వ్యతిరేకతలన్నీ సహించండి, భరించండి. దేవుడి అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లికి పుట్టిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయండి, ఒకేలా ఉన్నాయా? ఏ చిన్నది ఒకటి పెద్దది. అలాగే 5 పిల్లల తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలా ఉండరు. ఒకడు మూర్ఖుడు అవుతాడు, ఒకడు మంచోడు అవుతాడు. అవునా కదా? అలాగే మనం చేసుకునే వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. కానీ దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమేన్. అందరితో మనం సమానంగా ఉంటాం, అందరినీ సమానంగా చూస్తాం. కానీ క్రైస్తుడు అంటేడికి లోకానికి ఎలా ఉంటుందంటే లోకము కోపంగా చూస్తుంది. కానీ అయినప్పటికీ కోపంగా చూసినోనే మార్చాలి మనం. ఆమేన్. అదే గురి పెట్టుకోండి. కోపంగా ఎవరైతే మన మీద వస్తున్నాడో యేసు నామములో వాడి మనసు మారిపోనుగా. అంతే. ఆ ప్రార్థన చేయండి. యేసే మనసు మారుస్తాడు, వాళ్ళ జీవితాలు మారుస్తాడు. వాళ్ళు కూడా యేసే నమ్ముకున్నటువంటి చేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకోండి. 5 పాయింట్లు బట్టి ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక.